జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులతో పాటు పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 60 దరఖాస్తులు అందాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించడంతో పాటు పెండింగ్ లో ఉన్న ప్రజావాణి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల పరిధిలో పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరణ చూపి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు ప్రతి నెల సమర్పించే ముందస్తు టూర్ డైరీలను సకాలంలో సమర్పించాలన్నారు. ఈ టూర్ డైరీ ప్రకారం ప్రతిరోజు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సమస్యలను పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా పంచాయతీరాజ్ ఏఈ శాఖ ఏఈలు, జీపీ సెక్రటరీలు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ డీలర్ల సమన్వయంతో పాటు చిన్నారం మండలం మాదారం గ్రామం నందు ఏర్పాటు చేసిన మైనింగ్ క్రెషర్ల వల్ల గ్రామస్తులు ఇబ్బందులు కలుగుతుందని ఫిర్యాదు చేశారు. పటాన్చెరు మండలం లగ్డారంలో వేస్తున్న డంప్ యార్డ్ ను గ్రామస్తుల ఆరోగ్యాలు దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఆపివేయాలని కోరారు గ్రామస్తులు. ప్రజావాణి దరఖాస్తుల విషయానికి వస్తే రెవెన్యూ శాఖ 30 దరఖాస్తులను, సర్వే ల్యాండ్ రికార్డులు 5, పౌర సరఫరాల శాఖ 2, పంచాయతీరాజ్ అండ్ పీటీ విభాగం 7, పురపాలక శాఖ 5, జిల్లా సంక్షేమ శాఖ 4, విద్యాశాఖ 1, వ్యవసాయ శాఖ నుంచి 3, వైద్యారోగ్య శాఖ 1, ఎక్సైజ్ శాఖ 2 దరఖాస్తులు అందాయని తెలిపారు. అన్ని దరఖాస్తులను సత్వరమే పరిశీలించి సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈరోజు మాదారం గ్రామంలో కంకర పేషెంట్ల వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి దాని విషయంలో ఇంతకుముందు చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి ఇది ఫిర్యాదు చేయడం, అదేవిధంగా మన ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కానీ ఎలాంటి వాళ్ళ మీద చర్యలు జరగడం లేదు. అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ బ్లాస్టింగ్ల వల్ల రీసెంట్గా అమరవీరుల స్థూపం ధ్వంసమైంది. అదేవిధంగా గ్రామంలో ఉన్న గ్రామస్తుల ఇళ్ళన్నీ పూర్తిగా బీటల వారి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరోసారి కలెక్టర్ మేడం గారికి విన్నవించడం జరిగింది. ఇలా ఆల్రెడీ లీజ్ పీరియడ్ అయిపోయిన క్వారీలు గిట విచ్చలవిడిగా నడపడం, రాయల్టీ లేకుండా నడపడం వల్ల మా ప్రాణాలకు హాని జరగడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఆ క్వారీలపై చర్య తీసుకొని మా గ్రామాన్ని, అదేవిధంగా మా గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరినీ కాపాడాలని కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా అందరం కూడా గ్రామస్తులందరం విన్నవించడం జరిగింది.